49 కీర్తనలో దేవునిని ఘనపరచడం, దేవునిని స్తుతించడం, దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి, మనల్ని కొనసాగిస్తున్న దానిని బట్టి, మనకు ఆయుష్ను పొడిగించి ఇన్ని సంవత్సరాలు కాపాడిన దాన్ని బట్టి మనల్ని పుట్టించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. నాట్యముతో ఆయన్ని గంతులు వేస్తూ స్తుతించాలి అని కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు. చదవండి మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించండి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి. అంటే దేవునిని అంతరంగములో నుంచి ఆరాధన చేయాలి, క్రొత్తగా ఆరాధన చేయాలట. క్రొత్త కీర్తన నోట ఎత్తి పాడాలట. క్రొత్తగా దేవుణ్ణి స్తుతించాలంటే నూతనపరచబడాలి. ఆరాధించే విషయంలో కూడా ఎప్పుడు ఒకటే విధంగా ఆరాధించకుండా ఏం చేయాలట? క్రొత్త కీర్తనతో, క్రొత్త హృదయముతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించాలట, పాడాలట. మైమరచి దేవుణ్ణి ఆరాధన చేయాలి. అలాగ పాడినప్పుడు దేవునికి చాలా సంతోషం. దేవుణ్ణి మనము మైమరచి పాడినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు మన స్తుతులపైన ఆసీనుడవుతాడు. దేవునికి స్తోత్రం. చదవండి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో అంటే దేవుని సమాజములో, దేవుని సంఘములో, దేవుని ప్రజలైనటువంటి వారు ఎక్కడ కూడుకొని అక్కడ దేవుని నామాన్ని గణపరుస్తున్నారో ఆ చోట క్రొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. దేవుని స్తుతించండి అంటే సమూహాలు సమూహాలుగా కూడి దేవునిని స్తుతించండి, దేవునిని మహిమపరచండి, మౌనంగా ఉండొద్దు అని చెప్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. చదవండి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇశ్రాయేలీయులు తమ పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ప్రజలు, వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి ప్రజలు. ప్రత్యేకంగా దేవుడు వారిని ఎన్నిక చేసుకొని ప్రత్యేకపరుచుకొని నా జనాంగము అని వారికి పేరు పెట్టాడు. అందుకనే ముఖ్యంగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడ్డ ప్రజలు, దేవుని చేత మనము ఈ భూమి మీదకి వచ్చాము, పుట్టాము అని నమ్మాలి. ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా మనిషి భూమి మీదకి రాడు. ప్రార్థనాపరులైనటువంటి వారు, వాగ్దానాలు కలిగినటువంటి వారు, దేవుడు యెహోవా దేవుడే దేవుడుగా గల నమ్ముతున్నటువంటి జనులు, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నమ్ముతున్నటువంటి ప్రజలు ఏమని నమ్మాలంటే దేవుడు మమ్మను పుట్టించాడు, దేవుడు మాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అని ఆయనను స్తుతించాలి, ఆయన్ను ఘనపరచాలి. ఏమన్నాడు? ఇశ్రాయేలులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. అంటే జీవితాన్ని ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రం అని సంతోషముతో ఆయన్ని ఘనపరచాలట. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక.
సియోను జనులు అంటే భూసంబంధంగా సియోను అంటే ఇజ్రాయేల్ దేశంలో ఆ దినాల్లో సియోను పట్టణం ఉంది. యెరూషలేమన్నా సియోనన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. అయితే సియోను జనులు రాజును బట్టి సంతోషించుదురుగాక అంటే ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు, ప్రభువులో రక్షణ పొందినటువంటి ప్రజలు ఏం చేయాలంటే సియోనును బట్టి అంటే పరమ సియోనును బట్టి, పరిశుద్ధ యెరూషలేమును బట్టి, మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి క్రీస్తు యేసు రాజును బట్టి మనము సంతోషించాలట, ఆయనను బట్టి ఆనందపడాలట. దేవునికి స్తోత్రం. చదవండి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతో సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. నాట్యముతో ఆయన నామమును స్తుతించుదురుగాక అంటే దేవుని సన్నిధిలో దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ప్రజలు, దేవుని చేత ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రజలు ఆయనలో సంతోషించాలి, ఆయనలో ఆనందపడాలి. సియోను కొరకు ఏర్పాటు చేయబడ్డ ప్రజలు అంటే పరలోక రాజ్యము కొరకు ఎవరైతే ఏర్పాటు చేయబడ్డ ప్రజలు ఉన్నారో వారందరూ కూడా రాజుని స్తుతించి ఆనందపడాలి, ఘనపరచాలి అంటూ ఎలాగా అంటున్నాడంటే, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురాతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. అంటే భూ సంబంధంగా వస్తువులు, ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి మన స్వరమండలము కలిపి క్రొత్త కీర్తన పాడుతూ, నాట్యమాడుతూ, సంతోషముతో ఆనందపడాలట, స్తుతించాలట, ఘనపరచాలట. దేవుణ్ణి ఎలాగా? తంబురాతో, నాట్యముతో ఆయనను గూర్చి గానము చేయాలి, పాడాలి. అందుకనే మౌనంగా ఉండకూడదు. దేవుణ్ణి స్తుతించడం చాలా మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రీతి అంటే ఇష్టం. దేవుడు తన ప్రజల పట్ల చాలా ఇష్టం కనబరుస్తాడట, ఆసక్తిగా ఉంటాడట. వారికి ఏదన్నా కావాలన్నా, వారు ఏదైనా అడుగుతారేమో అని వారి వైపు చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన్ను స్తుతిస్తారేమో, ఆయన యందు ఆనందపడతారేమో, గానం చేస్తారేమో, దేవునిలో ఆనందపడతారేమో, నా యందు ఆనందపడతారేమో అని ఆయన చూచి ఇష్టముతో చూస్తాడట. తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అంటే దీనత్వం కలిగిన వారిని రక్షిస్తాడు ఆయన, రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే దేవుని యందు ఆనందపడుతున్నారో, ఆయనే మాకు ఈ ఉనికిని కలుగజేశాడు, ఆయనే మాకు ఈ జీవితాన్ని ఇచ్చాడని నమ్ముతున్నారో వారందరూ కూడా పడకల మీద ఉండగానే దేవుని స్తుతిస్తారట. అంటే ఉదయకాలమే దేవుణ్ణి, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటారు, ఆనందభరితులైతారట, సంతోషభరితులైతారు. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే ఘనత నొందుతారు, భూమి మీద ఘనత నొందుతారు. వారు యెహోవా భక్తులు, దేవుని భక్తులు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుడు వారి పక్షంగా ఉన్నాడు,
వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఆనందపడతా ఉంటారు అని ప్రజలు చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ నమ్మిక ఉంచిన వారు కూడా, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు కూడా ఏం చేస్తారంటే ఉదయకాలమే లేచి పడకల మీద ఉండగానే ఉత్సాహ గానాలు చేస్తారట. దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తూ ఉంటారు. మరి ఒక ఉదయాన్ని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా అని ఈ కీర్తనకారుల్లాగా అన్ని జ్ఞాపకం చేసుకొని, మా ఉనికికి మా పుట్టుకకు అన్నిటికీ కారణభూతుడవు నీవే అయ్యా అని స్తుతిస్తారట. ఎర్లీ మార్నింగ్ వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అంటే వారి నోట గుండా ఉత్సాహ స్తోత్రాలు, నీరసంగా పాడే స్తోత్రాలు కాదు, చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉత్సవంలో ఏ విధంగా సంతోషపడతారో అలాగే ఉత్సాహ స్తోత్రాలు దేవుని యందు వీరు చేస్తూ ఉంటారట. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఎవరి చేతిలో? యెహోవా యందు భక్తి కలిగినటువంటి వారి చేతిలో, యెహోవా యందు ఆనందించే వారి చేతిలో, యెహోవా యందు సంతోషించు వారి చేతిలో, తమను పుట్టించిన దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి చేతిలో ఏముందట? రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆ రెండంచులు గల ఖడ్గంతో ఏం చేస్తారట? అన్యజనులకు ప్రతిదండన చేస్తారు, ప్రజలను శిక్షిస్తారు. అంటే అన్యజనులను ప్రతిదండన చేయడం అంటే అర్థం ఏంటంటే, ఈ గ్రంథాన్ని బట్టి, ఈ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి బోధించినప్పుడు ఈ మాటలు ఏం చేస్తాయంటే వారి హృదయాల్లోనికి దూరిపోతాయి. అంటే ఒక కత్తి గుండెల్లోకి దూరితే లోపలికి వెళ్ళిపోయినట్టుగా అంత లోతుగా ఈ ధర్మశాస్త్రపు మాటలు వారి హృదయాల్లోకి చొచ్చుకొని పోతాయి. అంటే రెండంచులు గల ఖడ్గం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. ఈ వాక్యం ఎవరి చేతిలో ఉందంటే దేవుని యందు ఆనందపడే వారి చేతిలో ఉంది, భయభక్తులు కలిగే వారి చేతిలో ఉంది, లోబడే వారి చేతిలో ఉంది. ఈ మాటల ద్వారా అన్యజనులకు తీర్పు తీరుస్తారు, ప్రతిదండన చేస్తారు, ప్రజలకు శిక్షిస్తారు. గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, గొలుసులతో వారి రాజులను. దేవుని వాక్యము సజీవమైనది, రెండంచుల గల ఖడ్గము కంటే వాడి అయినది అని హెబ్రీ పత్రికారుడు మాట్లాడతాడు. ఇక్కడేమో రెండంచులు గల ఖడ్గము ఉన్నది చేతిలో అన్నాడు. రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడి అయినది దేవుని వాక్యం. అంటే ధర్మశాస్త్ర గ్రంథ వాక్కులు అన్యజనులైనటువంటి రాజులకు చెప్పితే వారు బంధించబడతారు. ఇంత సత్యముందా, ఇంత దేవుని ప్రభావం ఉన్నదా, ఇన్ని నియమాలు ఉన్నాయా, ఇన్ని కట్టుబాట్లు ఉన్నాయా అని ప్రజలు ఆందోళన పడతారు. కొంతమంది పట్టబడతారు. రాజులను గొలుసులతో బంధించుటానికి, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు. అంటే పరిశుద్ధ గ్రంథం దేనికి వాడుతున్నారు భక్తులు అంటే, దేనికి వాడుతున్నారంటే హృదయాలు దేవుని వశము చేయడానికి, అదేవిధంగా రాజుల హృదయాలు వశం చేయడానికి. అంటే ఈ మాటలు ఉపయోగించడం వలన, ఈ రెండంచులు గల ఖడ్గంలో ఉన్నటువంటి మాటలను ఉపయోగించడం వలన
ఏం జరుగుద్దంటే మనుష్యులు పట్టబడతారు, బంధించబడతారు. బంధించబడతారంటే శారీరకంగా బంధించబడటం కాదు, హృదయము దేవునికి సమర్పిస్తారు అని అర్థం. దేవునికి స్తోత్రం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. విధించబడిన తీర్పు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే తీర్పు తీర్చుద్ది మనిషికి. హృదయాంతరంగములో ఈ వాక్యం వెళ్ళినప్పుడు ఆ వాక్యమే జడ్జి చేసిద్ది. నువ్వు చేస్తున్న తప్పు, లేకపోతే నువ్వు నడుస్తున్న నడత తప్పు, నువ్వు జీవించే జీవితం తప్పు అని ఈ వాక్యమే వెళ్ళి తీర్పు వారి హృదయాల్లో ప్రకటించింది. అంటే ఈ వాక్యానికి అంత ప్రభావం ఉన్నది, అంత ప్రభావం ఉన్నది. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఘనత ఏంటంటే దేవుని వాక్యం. దేవుని స్తుతించండి అంటున్నాడు. కాబట్టి ఈ కీర్తన ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని వాక్యము బలమైనది. అది ఎవరినైనా వశపరుచుకుంటుంది, ఎవరినైనా బంధించిద్ది, ఎవరినైనా శిక్షించిద్ది, ఎవరినైనా ఆ స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నత స్థితిలోనికి హెచ్చించుద్ది. తీర్పు నీ హృదయంలోనికి మాటలు రాగానే నీకు నీవే తీర్పు తీర్చుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని జడ్జి చేసుకొని నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకునే పరిస్థితి తీసుకొస్తాడట. ఇంత శక్తివంతమైనటువంటి ఈ రెండంచులు కలిగిన కాబట్టి ఖడ్గం ఎక్కడుందంటే మన చేతిలో ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇశ్రాయేలు జనాంగము ఆనందిస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉన్నారట. అంటే దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా, యేసునందు విశ్వాసం ఉంచిన సంఘం అంతా కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరచాలి. మాకు ఈ భాగ్యం ఇచ్చావయ్యా, ఏమన్నాడు, విధింపబడిన తీర్పు నడపడానికి మాకు ఈ భాగ్యం ఇచ్చావు ప్రభా, ఈ ఖడ్గం ఇచ్చావు ప్రభా అని దేవుణ్ణి స్తుతించి ఆనందపడాలట. అంటే దేవుడు ఇలాంటి వారి పట్ల ప్రీతి కలిగి ఉంటాడు. బోధించే వారి పట్ల, స్తుతించే వారి పట్ల, ఆనందపడే వారి పట్ల, భక్తిగా జీవించే వారి పట్ల ఏం కలిగి ఉంటాడట? ప్రీతి కలిగి ఉంటాడు. దీనులను రక్షిస్తాడు. అంటే సియోనును బట్టి, సియోను రాజును బట్టి ఆనందించాలి, స్తుతించాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్కులు దీవించునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, 149 కీర్తన ద్వారా నాయన మీరు మాట్లాడిన మాటలు మా హృదయాల్లో నాయన ఉంచండి ప్రభా. మమ్మను పుట్టించినది నీవే అని, మా ఉనికి కారణభూతుడవు నీవే అని నిన్ను స్తుతించడానికి, నీకు క్రొత్త కీర్తన పాడడానికి ప్రభా, నీలో ఆనందించడానికి ప్రభా, నాట్యమాడడానికి నాయన ఘనపరచడానికి సహాయం చేయండి ప్రభా. మా అందరి పట్ల నాయన నువ్వు ప్రీతి గల దేవుడు ప్రభా, అయా ఆసక్తి గల దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి, వాక్య ఖడ్గాన్ని బట్టి ప్రభా నాయనా మేము అయా ఆనందపడడానికి, అనేకులకి మాటలు బోధించడానికి సహాయం చేయమని, మా అందరినీ ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.